ఒక శత్రువు ఉంటారు. ఆ శత్రువు పేరే అజ్ఞానం. విద్యావంతులమైన ఆ శత్రువును తొలగించడమే మన లక్ష్యం. స్త్రీలను విద్యకు దూరం చేసి సమాజంలో అక్షరాలు పెరగలేని అజ్ఞానంలో జాతి యావత్తు మూఢనమ్మకాలతో మగ్గుతున్న అంధకార యుగంలో భారతవాణి చదువు నేర్పి వారిని జ్ఞానులుగా మార్చడమే నా లక్ష్యం. 9 ఏళ్ల ప్రాయంలో 12 ఏళ్ల జ్యోతిరావుతో బాల్య వివాహం. కానీ మా ఇద్దరి సహచర్యం మానవ జాతికి బాటలు వేసింది. నన్ను ప్రోత్సహించి చదివించారు. అగారిన భావాజాలను బట్టలు కొట్టి మరి స్త్రీలకు విద్యను నేర్పేటందుకు సిద్ధమయ్యాను. దానికోసం 1847 సంవత్సరంలో అహ్మదాబాద్ ఉపాధ్యాయ శిక్షణ పొందాను. 1848 జనవరి 1వ తేదీన అణచివేయబడ్డ నిమ్న వర్గాల వారి కోసం పూరేడు బడి తెచ్చే నాటికి నా వయసు 18 సంవత్సరాలు. మేము దంపతులిద్దరం కలిసి మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించాము. ఆనాడు బడి పెట్టడం అంటే అదే లాంటిది. ఎన్నో దాడులు, అవమానాలు జరిగాయి. బడికి వెళ్లే దారిలో అసభ్యకరమైన భాష వైఖరితో నాపై దాడి చేసేవారు. అవన్నీ ఎదుర్కొని భయపడకుండా చదువు చెప్పడానికి వెళ్లేదాన్ని. అసమానతలు రూపుమాపలేని సంకల్పం మరింత దృఢంగా చేశాయి. 1873లో నా భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని నేర్కొల్పి మూఢనమ్మకాలపై పోరాటం చేశాను. అన్యాయాన్ని ఎదిరించడానికి, సమాజాన్ని మార్చడానికి మీరెందుకు ప్రయత్నించకూడదు? నా ఆశయం నిలబెట్టే బాధ్యత మీదే కదా. సమాజంలో స్వాభిమానంతో బతకాలంటే నువ్వు చదువుకో, వెళ్ళి చదువు నేర్చుకో, మేల్కోండి, చదువుకోండి, సమాజ కట్టుబాట్లను దాటి స్వేచ్ఛను సాధించండి. ధన్యవాదాలు.